హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో రుచికరమైన మిల్క్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా మిక్సీ గిన్నెలో 4-5 లవంగాలు, మిరియాలు 10, కొంచెం చెక్క, చిన్న స్పూన్ జీలకర్ర. ఇప్పుడు కొబ్బరి పొడి 1 స్పూన్. కొబ్బరి పొడి బదులు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లిలు ఇవి మొత్తం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా, చూడండి ఈ విధంగా. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ధనియాల పౌడర్కి ధనియాలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 2 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. మిక్సీలో ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండర్ చేసుకోవాలండి, చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో వాటర్ పోసి వేడి చేయాలి. వాటర్ కొంచెం వేడైన తర్వాత మిల్ మేకర్లు వేసుకోవాలండి. ఇలా వేసి ఇలా కలుపుకోవాలి 1 నిమిషం పాటు, చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ వాటర్ వంపేసి వేరే వాటర్ పోసుకోవాలండి. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా మొత్తం వాటర్ మొత్తం తీసేయాలండి మిల్ మేకర్ నుంచి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా. ఇలా మిల్ మేకర్స్ అన్నీ ఇలా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఉల్లిగడ్డలండి మీకు చూపిస్తున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. అవి ఆయిల్లో వేసుకోవాలి, ఇలా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. చాలా ఈజీ అండి చేయడానికి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్, మసాలా పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి, చూడండి ఈ విధంగా. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి మూత తీసి కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి, చూడండి ఈ విధంగా. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి చక్కగా కలుపుకోవాలి, చూడండి ఈ విధంగా. కాసేపు మరిగనిద్దాం. మరిగినాక ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్స్ వేసుకుందామండి. మిల్ మేకర్లు వేసి ఇలా కలుపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి. చపాతీ, రైస్, పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. చివరిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.